ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. చేరి వచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామం పేరట శుభాభివందనాలు తెలియజేయించున్నాను. ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళరా, దయచేసి కాస్త మీ పిల్లలను అల్లరి చేయకుండా జాగ్రత్తగా చూసుకునండి. వాక్యానికి ఇబ్బంది కలిగించకుండా ప్రతి ఒక్కరూ మీ పిల్లల విషయంలో కాస్త జాగ్రత్త తీసుకునవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మనం చక్కగా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. చాలాసార్లు మనము జక్కయ్య గారి సందర్భాన్ని మనం వింటూ వచ్చాం. యేసుక్రీస్తు వారు ఒకరోజు ఎరికో పట్టణానికి ప్రయాణం చేస్తూ వెళ్ళేటప్పుడు దారి మధ్యలో జక్కయ్య గారు యేసుక్రీస్తు వారిని చూడాలన్న ఆశతో మేడి చెట్టు ఎక్కాడు. ఆ సందర్భాన్ని మనం చాలాసార్లు విన్నాం. మొత్తానికి యేసుక్రీస్తు వారు జక్కయ్య గారిని చూసి, జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండాలి. ఆ మాట ప్రభు ఎందుకు అన్నాడంటే, యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంట్లో ఉంటేనే జక్కయ్య జీవితము బాగుపడుతుంది. జక్కయ్య జీవితమే కాదు, ఆయన కుటుంబం మొత్తము బాగుపడుతుంది. యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడుతున్నాడు అని అంటే ప్రతి మాట వెనక ఎంతో పరమార్థం ఉంటుందండి. ఆ రోజు కొంతమంది భక్తులతో డైరెక్ట్ మాట్లాడిన ఆ మాటలు ఈరోజు అవే మనకు ఎంతగానో ప్రాముఖ్యమైన విలువైన విషయాలుగా నిలబడుతుంటాయి. ఆ రోజు ప్రభు జక్కయ్య గారితో అన్న మాట, అదే మాట ఈరోజు మనకు కూడా చాలా ప్రాముఖ్యమైనదండి. ఏంటంటే, ఆ రోజు యేసుక్రీస్తు వారు జక్కయ్య గారి ఇంటికి వెళ్ళింటే జక్కయ్య గారి జీవితం బాగుపడిందా లేదమ్మా? ఆయన కుటుంబ జీవితం బాగుపడిందా లేదా? మిగిలిన వాళ్ళందరూ ఏమనుకున్నారంటే అక్కడ సనుగుకున్నారట, ఏంటి ఈయన పాపి అయిన మనుషుని ఇంటికి వెళ్తున్నాడని. నిజంగా ఆ సందర్భం విన్నప్పుడు లేదా చదివినప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటో తెలుసా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? అరే, యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళింటే జక్కయ్య జీవితం బాగుపడింది కదా, జక్కయ్య కుటుంబమే స్థిరపడింది కదా, ఆయన బ్రతుకు పరలోక రాజ్యానికి రాజబాట వేసుకుంది కదా. యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంటికి మాత్రమే కాకుండా నా ఇంటికి కూడా వచ్చింటే ఎంత బాగుండు. చుట్టుపక్కల ఒక్కడన్నా ఆ విషయం గురించి అనుకున్నాడా? జక్కయ్య జీవితంలోకి ప్రభు వెళ్ళింటేనే ఆయన కుటుంబము, ఆయన బ్రతుకు, ఆయన సమస్తము మారిపోయింది. ప్రభు నా ఇంటికి ఎందుకు రాలేదని ఒక్కడంటే ఒక్కడన్నా ఆలోచన చేశాడా? ఆ రోజు వాళ్ళు ఆలోచన చేయలేదు. ఈరోజు మనం కూడా ఆలోచన చేయకుండా వెళ్ళిపోతున్నాం. యేసుక్రీస్తు వాక్యం విని, యేసుక్రీస్తు మాటలు విని ఎంతోమంది జీవితాలే బాగుపడ్డాయి. కొంతమంది సాక్ష్యాలు వింటుంటే, ఒకప్పుడు నరహంతకులం మేము, ఒకప్పుడు మేము వ్యభిచారులము, ఒకప్పుడు ఇది మా నీచమైన బ్రతుకు, ఒకప్పుడు ఇంత దారుణమైన జీవితాలు బ్రతుకుతున్నాం మేము ప్రభు వాక్యం విని ఇలా మారామని వాళ్ళు చెబుతుంటే, ఆ మాటలు విన్నప్పుడు నాకు అనిపించింది ఏంటో తెలుసా? ఆ మాటలు విన్నప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా? ఇంత దారుణమైన బ్రతికే వాళ్ళే అంత గొప్పగా మారింటే, ఇన్ని రోజులు మందిరానికి వచ్చి ఇన్నిసార్లు వాక్యాలు వింటూ ఇంత గొప్పగా ఉండాల్సిన మనలో ఇంకా సగం సగం జీవితాలే కనపడుతుంటాయి. చూసారా? సంపూర్ణమైన జీవితాలు మనలో లేవు ప్రేమన దేవుని వాళ్ళ. అందుకే నువ్వు నేను అనుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా, ఆ రోజు ఎంతోమందితో మాట్లాడావు, ఈరోజు నేను నీ సన్నిధానానికి వచ్చి కూర్చున్నాను, వాళ్ళతో మాట్లాడినట్టే నాతో కూడా మాట్లాడు ప్రభువా. జక్కయ్య ఇంటిలోకి వెళ్ళినట్టే, జక్కయ్య హృదయంలోకి వెళ్ళినట్టే నా హృదయంలోకి కూడా రా ప్రభువా. ఇలాంటి సదుద్దేశంతో దేవుని వాక్యం దగ్గర కూర్చుంటే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. రెండో విషయం ఏంటో తెలుసబ్బా, దేవుడు మాట్లాడతాడు, మాట్లాడేటప్పుడు వినే మంచి మనసు మనలో ఉండాలి. తల్లి సమరయస్త్రి అని ఒక తల్లి కనపడుతుంటుంది. ఆమె తన యొక్క బాహ్య జీవితాన్ని మొత్తం మార్చుకోవడానికి కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు ఆమె శ్రద్ధగా విని తన జీవితాన్ని ముందర పెట్టుకొని ఆలోచన చేసింది. ఒక మాట మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు. దేవుడు ఎవరిలో నుండైనా మాట్లాడతారు. మాట్లాడినప్పుడు
మన జీవితాన్ని ముందర పెట్టుకొని ఆ వాక్యం ద్వారా మన జీవితాన్ని సరిచేసుకుంటూ వాక్యాన్ని విన్నాం అనుకోండి, ఖచ్చితంగా ప్రతి మాట మన హృదయానికి తగులుతుంది, ప్రతి మాట మనలో ఒక చలనాన్ని తీసుకొని వస్తుంది. ఇంతకుముందు వాక్యాలు ఎలా విన్నామో మనకు తెలియదు, కానీ ఇదొక్కరోజు మాత్రము ప్రతి మాట ఒక సమరయ స్త్రీ తన బ్రతుకును ముందర పెట్టుకొని ప్రభు మాట ఎలా అయితే శ్రద్ధగా విన్నదో, ఈరోజు మనం కూడా అలానే జాగ్రత్తగా విన్నాం. అలా శ్రద్ధగా వాక్యం విన్నామంటే ప్రతి మాట దేవుడు నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. ఒకసారి ప్రకటన గ్రంథాన్ని మనం తెరిచి చూసినట్లయితే, బైబిల్ ఉన్న వారందరూ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము తల్లి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనమ్మ. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది ఏం చేయాలట తల్లి? జ్ఞాపకం చేసుకోవాలట. మొదటి విషయం ఏమంటున్నాడంటే, నీవు ఏ స్థితిలో నుండి పడితివో దాన్ని ఏం చేయాలట తల్లి? జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అంటే నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అన్న మాట దేన్ని రిప్రజెంట్ చేస్తుందో తెలుసా? మొదట నీ స్థితి బాగుండేది, ఇప్పుడు నీ దగ్గర ఉన్న స్థితి మొదటి స్థితి కంటే చాలా దారుణంగా ఉందన్నమాట. మొదట్లో నీకున్న భక్తి ఇప్పుడు లేదు ఆ భక్తి, మొదట్లో నీకున్న విశ్వాసము ఇప్పుడు లేదు ఆ విశ్వాసము, మొదట్లో నీ దగ్గర కనిపించిన ఆ యథార్థత ఇప్పుడు లేదు నీలో ఆ యథార్థత, మొదట్లో నువ్వు పడుతున్న కష్టము, మొదట్లో నువ్వు చేసిన పనులు ఇప్పుడు నీ బ్రతుకుల్లో అవి కనిపించట్లే. అందుకే దేవుడు ఏమంటారంటే, నాయనా నీ మొదటి స్థితి నేను చూశాను, ఇప్పుడు స్థితి కూడా నేను చూస్తున్నాను. రెండిటిని నేను చూసినప్పుడు నాకేమర్థమైందో తెలుసా? మొదట నీ స్థితి బాగుండేది, ఇప్పుడు నీ స్థితి సరిగా లేదు. మొదట్లో నీకున్న త్యాగం గొప్పది, కానీ ఈరోజు నీకు పెట్టే మనసే లేదు. మొదట్లో నువ్వు దేవుని కోసం వేసిన తెగింపు అడుగులు గొప్పగా ఉన్నవి, ఇప్పుడు ఒక్క అడుగు వేయాలంటే 100 సార్లు ఆలోచన చేస్తావు. మొదట్లో ఎలా ఉండేవాడివి? ఒక్క అడుగు వేయాలి దేవుని కోసం అంటే మాట్లాడకుండా అడుగేసిన రోజులవి. మొదట్లో మన స్థితులు బాగుంటాయి, కానీ ఇప్పుడు మన స్థితి సరిగా లేదు. అందుకే దేవుడు ఏమంటాడంటే, నీ స్థితి ఏమైపోయిందంటే పడిపోతూ వచ్చింది. అందుకే దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తల్లి? నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకో అంటున్నాడు? మన సిచ్యువేషన్ ఎలాంటిదంటే, వాక్యం వినేటప్పుడు మాత్రమే ఆ 2 నిమిషాలు వాక్యం గురించి ఆలోచన చేస్తాం. బయటికి వెళ్ళిన తర్వాత కూర్చొని గంట సేపు విన్న వాక్యము బయటికి వెళ్ళిన తర్వాత మనకు అస్సలు గుర్తుకే రాదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నాయనా నువ్వు ఏ స్థితిలో నుండి పడితో మొదట గుర్తించి ఆ స్థితిని ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకో. ఎందుకు జ్ఞాపకం చేసుకొని మాట్లాడుతుంటాడో తెలుసా? మన జీవితం గురించి మనము మరిచిపోయి బ్రతుకుతూ ఉంటాం. ఇలా చెప్తే మీకు అర్థం కాదేమో. మీరు బాధపడాలంటే ఒక మాట మాట్లాడుకో, ఓపెన్గానే మాట్లాడుకో. ఏంటంటే, జీవగ్రంథంలో ఎవడి పేరైతే రాయబడి ఉంటుందో ఆడు పరలోక రాజ్యానికి వెళ్తాడు. జీవగ్రంథంలో ఎవరి పేరైతే రాయబడినట్టు కనపడదో వాడు ఎక్కడికి వెళ్తాడు? ఆ 2వ మరణమైన నరకానికి వెళ్తాడు. ఈ సందర్భం మనకందరికీ తెలుసా లేదమ్మా? ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని విన్నామా లేదా? జీవగ్రంథంలో మన పేరు లేకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్తాము అన్న మాట ఎన్నోసార్లు విన్నాము, ఎన్నోసార్లు వాటి గురించి ఆలోచన చేశాము. దేవుని సేవకులు ఎంతోమంది మన మధ్య మాట్లాడారు. ఇప్పుడే నేనే ఓపెన్గా మాట్లాడతాను. ఇప్పుడు 2026, ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో ఉన్నాం. జీవగ్రంథములో నీ పేరు లేకపోతే నరకానికి వెళ్తావన్న విషయం మనకు తెలుసా తెలుదమ్మా? తెలుసు. 2026 జనవరి నుంచి ఇప్పటికీ ఏప్రిల్ 4వ నెల వరకు వచ్చింది. ఈ 4 నెలలో ఎప్పుడైనా కానీ, డైరెక్టే మాట్లాడుతాను, ఈ 4 నెలల్లో ఎప్పుడైనా కానీ, ఏ సందర్భంలో అయినా కానీ జీవగ్రంథంలో నా పేరు లేకపోతే నేను చచ్చిపోతే నరకానికి వెళ్తానని ఒక్కసారైనా మీకు జ్ఞాపకం వచ్చిందా? ఈ 4 నెలల్లో పోయిన సంవత్సరం అంతా జ్ఞాపకం వచ్చిందా? మన పరిస్థితి ఎలాంటిదంటే, కేవలం చర్చిలో వాక్యం వినేటప్పుడు మాత్రమే, సేవకుడు వాక్యంలో నుంచి మాట్లాడినప్పుడే కొన్ని విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటున్నాం.
కానీ దేవుడే ఎలాంటి విషయాల గురించి ప్రస్తావన చేస్తాడో తెలుసా? చర్చిలో సేవకుని ముందర కూర్చున్నప్పుడు మాత్రమే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు నువ్వు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఒక పని చేసేటప్పుడు కానీ, ఒక ఆలోచన చేసేటప్పుడు కానీ, ఆ టైంలో నువ్వు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోలేదు. ఈ జీవగ్రంథంలో నీ పేరుందన్న మాట ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే మాట్లాడాను. ఈ ఒక్కటే నీకు జ్ఞాపకం లేకుండా బయట ప్రవర్తన చేస్తుంటే మిగిలిన అన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నావన్న గ్యారంటీ ఏముంది? ఆ మాటలు గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తున్నామన్న గ్యారంటీ ఏముంది? ఒక్కసారి కూడా జీవగ్రంథంలో నా పేరు లేకపోతే నరకానికి వెళ్తానని సంవత్సరం అంతటిలో ఒక్కరోజు కూడా నీ జ్ఞాపకం రాకుండా ప్రవర్తన చేస్తున్నావంటే ఇక మన జీవితాలు ఏమైపోతాయి చెప్పండి? అందుకే దేవుడు మాట్లాడతా, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో దాన్ని జ్ఞాపకం చేసుకో. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావంటే మిగిలిన అన్నీ గుర్తుపెట్టుకుంటున్నావు, కానీ వాక్యం ఒక్కటే నువ్వు మర్చిపోతున్నావు. మన జీవిత కాలంలో జరిగే ప్రతి సంఘటన గుర్తుకుంటుంది మనకు, ప్రతిదీ. ఏమన్నా నువ్వు చచ్చిపోయేటప్పుడు నీ పేరు ఎప్పుడైనా మర్చిపోతావా? నువ్వేమన్నా? మనం చచ్చిపోయేటప్పుడు, మనం చచ్చేంత వరకు మన పేరు మర్చిపోము, మన అమ్మా నాన్న పేరు మర్చిపోము, మన క్లోజ్ రిలేటివ్ పేర్లు మర్చిపోము, మన భార్య పేరు, మన పిల్లల పేర్లు, ఎవరి పేర్లు మర్చిపోం కదా. పేరు గుర్తుకున్న నీవు ఆ పేరు జీవగ్రంథంలో ఉందా లేదా అని ఎందుకు గుర్తుకు లేకుండా పోతుంది? పేర్లు అయితే గుర్తుపెట్టుకుంటావు, నీ పేరు గుర్తుపెట్టుకున్నావు, నీ బిడ్డల పేర్లు గుర్తుపెట్టుకున్నావు, అందరి పేర్లు గుర్తుపెట్టుకుంటావు. పేరు గుర్తుండడం ముఖ్యం కాదు, ఆ పేరు జీవగ్రంథంలో ఉందా లేదా అని గుర్తుపెట్టుకొని ప్రవర్తించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అందుకోసమే నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే నీ పేరు జీవగ్రంథం అందు ఉందా లేదా అని దాన్ని ఏం చేయాలట? నువ్వు జ్ఞాపకం పెట్టుకో. ప్రతిదీ జ్ఞాపకం పెట్టుకోవాలి. అదొక్కటే కాదు, దేవుని వాక్యం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలట? బయట నువ్వు చేసే ప్రవర్తన విషయంలో ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నా, ఆయన నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో దాన్ని జ్ఞాపకం చేసుకో. మన పరిస్థితి ఎలాంటిదంటే నిజంగానే అనుకుంటాం, మొదట్లో మన స్థితి గొప్పగా ఉండేది, ఇప్పుడు మన స్థితి పడిపోయింది. మొదట్లో మనం చాలా గొప్పగా చేశాము, ఇప్పుడు సరిగా చేయట్లే. ఒకప్పుడు దేవుని కోసం పడిన కష్టం గొప్పది, ఇప్పుడు మన జీవితంలో ఏమీ లేదని అర్థమైన తర్వాత మనం ఏం చేయాలి? ఏం చేయాలో తెలుసా? మొత్తం మారాలి. ఏం మారాలి? దేవుని కోసం నువ్వు చేసే ప్రతిదీ మారాలి. ఒకప్పుడు మన పాత జీవితం మారిపోవాలి, మన చూపులు మారిపోవాలి, మన ఆలోచనలు మారిపోవాలి. దేవుని కోసం మనం పడుతున్న ఈ స్వల్పపాటి కష్టము మారిపోవాలి. చిన్న చిన్నగా ప్రయత్నాలు చేసే జీవితాలు వద్దు, గట్టిగా దేవుని కోసం నిలబడే బ్రతుకే మనకు కావాలి. నీ జీవితం పరలోక రాజ్యం చెంతకు చేరాలంటే ఇప్పుడు నీ దగ్గర ఉంటున్న ప్రతిదీ మారాలి. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు నీ స్థాయిని బట్టి నువ్వు పరలోక రాజ్యానికి పోయే సిచ్యువేషన్లో లేవు. నువ్వు లేవు, నేను లేను. అందుకే దేవుడు ఏమంటారంటే మొత్తం మారాలి. మొదట నువ్వేం చేయాలి? నీ స్థితి ఏ స్థితిలో నుంచి పడితేవో దానిని జ్ఞాపకం చేసుకో. మనం ఓపెన్గా మాట్లాడుకోగలిగితే వాక్యం వింటున్న ప్రతిసారి మన స్థితి అంటూ మనకు గుర్తుకొస్తుంటుంది. మొదట్లో బాగుండానబ్బా, ఇప్పుడు సరిగా లేనయ్యా. మొదట అంత కరెక్ట్గా ఉండేది, ఇప్పుడు సరిగా లేదు. మనకు జ్ఞాపకం వస్తుంటుంది, కానీ మనం చేసే తప్పుడు పని ఏంటో తెలుసా? జ్ఞాపకం చేసుకుంటామే కానీ జ్ఞాపకం చేసుకున్న మనము మొదటి స్థితి పొందడానికి ప్రయత్నము చేయట్లే. ఇదే గుర్తుపెట్టుకోండి. మన మొదటి స్థితి బాగున్నది, ఇప్పుడు పడిపోయాము. ఆ విషయం మనకు తెలుసు, మనకు అర్థమైంది. అర్థమైన తర్వాత మనం చేస్తున్న తప్పుడు పని ఏంటంటే మొదటి స్థితి పొందడానికి ప్రయత్నము చేయలే. అందరూ చేయకపోయినా కానీ ఇక్కడ కూర్చున్న మనం అందరం ఏం చేయాలో తెలుసా? మొదటి స్థితి పొందడానికి ప్రయత్నం చేయాలి. ఆ మొదటి స్థితి పొందడానికి ప్రయత్నం చేయాలంటే నీ మొదటి స్థితి ఏంటో ఇంటికి వెళ్ళి కూర్చొని, మొదట్లో నేను ఎలా చేసేవాడిని, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, మొదట్లో నా బ్రతుకు ఎలా ఉంది, ఇప్పుడు నా బ్రతుకు ఎలా ఉందని ఒక్కసారి నేను ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకో. మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్న, ఆయన నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో దాన్ని జ్ఞాపకం చేసుకో. కొంతమంది ఈ మధ్య మేము పరిచర్యలకు వెళ్తుంటే చాలామంది, కొంతమంది ఒక 40-50 ఏళ్ళ మధ్య ఉన్న ఒక వయసు ఉన్న వాళ్ళు ఏమని మాట్లాడుతుంటే, అయ్యా మీరు యవ్వనస్తులుగా చాలా బాగా సేవ చేస్తున్నారు, మాకు చాలా బాగా నచ్చింది. ఒకప్పుడు మేము కూడా ఇలానే సేవ చేసేవాళ్ళం అయ్యా.
ఒకప్పుడు ఇలానే మీతో పాటు మీరు ఎలా అయితే సేవలో తిరుగుతున్నారో మేము అలానే సేవలో తిరిగే వాళ్ళం, బాగా కష్టపడే వాళ్ళం, చాలామంది మాట్లాడేవాళ్ళు, నాతో కూడా చాలామంది అన్నారు కూడా. ఆ మాట విన్నప్పుడు నాకేమనిపించిందో తెలుసా? ఒకప్పుడు చేశామన్న మాట మన జీవితంలో ఎప్పటికీ రాకూడదు. ఒకప్పుడు నువ్వు చేశావు, నేను కాదనట్లే, ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్నది నేను అడుగుతున్నా. ఒకప్పుడు చేశాను అంటే అది కుదరదు, ఇప్పటికీ చేస్తున్నామన్న మాటే రావాలి. ఇది ఎప్పటికీ మర్చిపోకండి. దేవుని కోసం ఎప్పుడో ఒకప్పుడు అబ్బో అద్భుతంగా చేసినామన్న మాటలు ఎవరికి కావాలి? ఇప్పుడు నువ్వు ఎంత చేస్తున్నావన్నది ఇక్కడ ముఖ్యం. నీ జీవితకాలంలో మన చచ్చేంతవరకు ఈ మాట మన జీవితంలో రాకూడదు. ఏ మాట రాకూడదు? ఒకప్పుడు చేశాము అన్న మాట రాకూడదు. ఏ మాట రావాలి? ఇప్పటికీ చేస్తున్నామన్న మాటే రావాలి. అది ఏదైనా మన దేవుడు వాళ్ళలో. అందుకే దేవుడు ఏమంటున్నా, నాయన నీ మొదటి స్థితి ఎలా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను ఏం చేయాలట తల్లి? తిరిగి చేయడము మొదలు పెట్టాలి. నిజమైన మార్పు ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? దేవుని వాక్యం ముందర కూర్చొని విని ఒక మంచి నిర్ణయం తీసుకోవడంతోనే ఆ మార్పు స్టార్ట్ అవుతుంది. ఆ మార్పు ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే ప్రారంభిస్తే బాగుంటుంది కదా. ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు, దేవుని కోసం ఒక మంచి నిర్ణయం తీసుకొని, మొదట నా స్థితి బాగుండేది, ఇప్పుడు నా స్థితి బాగలేదు, తిరిగి ఆ స్థితి పొందడానికి నేనెందుకు ప్రయత్నం చేయకూడదని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక్క అడుగు ముందుకేసి ఆ జర్నీని ప్రారంభిస్తే బాగుంటుంది మన దేవుని వారు. ఎందుకంటే ఖాళీగా ఉంటే కుదరదు. మెల్లిగా ముందుకు ప్రయాణం చేస్తూ 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 ఉంటే ఖచ్చితంగా ముందుకు వెళ్తాం మన దేవుని వారులను. అందుకోసమే ఒకటేదో ఒక సామెత కనపడుతుంటుంది. పిల్లలకు నేను కూడా కొంతమంది ఎవరన్నా మోటివేషన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, పిల్లలు కానీ బాగా గట్టిగా చదివి అని గట్టిగా చదువుతారు. కొంతమంది పరిగెత్తే వాళ్ళు ఉంటారు చూసారు, మోటివేషన్ చేసినంత స్పీడ్గా పరిగెత్తారు. ఎప్పుడైనా ఒక మాట విన్నప్పుడు స్పీడ్గా పరిగెత్తడం ముఖ్యం కాదు, కంటిన్యూషన్గా చాలా దూరం పరిగెత్తడం ముఖ్యం. స్పీడ్గా పరిగెత్తామనుకో, ఒక 5 నిమిషాల తర్వాత మనకు ఆయాసం వచ్చి మధ్యలోనే పరుగు పందాన్ని ఆపేస్తాం. స్పీడ్గా పరిగెత్తడం ముఖ్యం కాదు, గమ్యం చేరుకునేంత వరకు నిదానంగా అయినా పర్వాలేదు, ఓపికతో చివరి వరకు ప్రయత్నం చేయాలి. వాక్యం విన్న ఒక గంట సేపు దేవుని కోసం చేయాలనుకుంటాం, కానీ నువ్వు చాలాసేపు చేయలేవు. దేవుని కోసం గొప్పగా బ్రతకలేవు. కారణం ఏంటంటే నీలో ఒక తొందరపాటు ఉత్సుకత కనపడుతుందే కానీ స్థిరంగా దేవుని కోసం పరిగెత్తే ఆ దృఢమైన నిశ్చయమే నీలో కనిపించట్లే. దేవుడు ఆశపడుతుంది అంటే వాక్యం విన్నప్పుడు ఎగిసిపడే జీవితం కాదు, కంటిన్యూగా చివరి వరకు పరిగెత్తే జీవితాన్ని దేవుడు ఆశపడుతున్నాడు మన దేవుని వారు. అందుకోసమే ఇప్పుడున్న ఈ నిర్లక్ష్యాన్ని వదిలేసి సంపూర్ణంగా దేవుని కొరకు ముందుకు ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళాలి మన దేవుని వారు. ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రికలో కనపడతాడు. ఒకసారి బైబిల్ ఉన్న వారందరూ ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము తల్లి. హెబ్రీలకు రాసిన 16వ వచనం తల్లి, క్షమించండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఒక పూట కూటి కొరకు 15 నుంచి చదువుకుందామమ్మా. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన. ఇక్కడ దేవుడు ఒక విలువైన మాట మనతో మాట్లాడతాడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమోనన్న భయము నీలో ఉండాలి తల్లి. ఒకవేళ నేను పరలోక రాజ్యానికి పోకపోతే, ఒకవేళ నేను పరదేశంలో అడుగు పెట్టకపోతే, ఒకవేళ నేను దేవునితోనే లేకపోతే నా బ్రతుకు ఏమైపోతుందని అనుక్షణం నీలో నాలో ఏ భయం ఉండాలో తెలుసా? ఒకవేళ నేను దేవుని కృపను పొందకుండా తప్పిపోతానేమోనన్న భయము మనలో ఉండాలి. ఆ భయం ఉంటే పాపాన్ని మనలోకి రానివ్వము. ఆ భయం ఉంటే చాలా భక్తిగా బ్రతుకుతాం. ఎప్పటికి ఉండాలి ఈ భక్తి? ఎప్పుడో ఒకసారి మాత్రమే కాదు ఈ భయం ఉండాల్సింది. జీవితాంతం ఈ భయముతోనే బ్రతకాలి.
అమ్మో నేను పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటానేమో, దేవుని కృపను పోగొట్టుకుంటానేమో, దేవుని సహవాసాన్ని పోగొట్టుకుంటానేమో, అన్యోన్యమైన దేవుని యొక్క ఆత్మీయతను పోగొట్టుకుంటానేమో నన్న భయము. చచ్చేంతవరకు ఈ భయం ఉండాలి. ఈ భయం ఉంటే పాపం చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనలో భయం పుడుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం చర్చిలో కూర్చొని వాక్యము వింటున్నాం అనుకోండి. చర్చిలో కూర్చొని వాక్యం వింటున్న టైంలో అనుకోకుండా చర్చిలోకి పాము ఎంటర్ అయిందని మనకు విషయం తెలిసిందనుకోండి. పాము వచ్చి మనమేం కరసలేదు, పాము వచ్చి మనల్ని కరవకపోయినా కానీ చర్చిలోకి పాము వచ్చిందన్న విషయం తెలిసిన వెంటనే మనలో ఏం స్టార్ట్ అవుతుంది? ఆటోమేటిక్గా భయం స్టార్ట్ అవుతుంది. అది వచ్చి కరవాల్సిన అవసరం లేదు. ఆ పాము ఉందని తెలిసిన, పోనీ ఆ పామును కల్లారా చూసినా కానీ మనలో ఏం స్టార్ట్ అవుతుంది? భయం. పామును చూస్తే భయం స్టార్ట్ అవుతుంది. కానీ ఎప్పుడైనా కానీ ఒక పాపను చూసినప్పుడు ఇదే భయం ఒక్కసారైనా మనలో స్టార్ట్ అయిందా? సెల్ ఫోన్లో మనకు ఎన్నో చెత్త కనపడుతుంటాయి. చూసిన వెంటనే పామును చూసి భయపడినంతైనా దాన్ని చూసి భయపడుతుంటామా? అనుకోకుండా నోట్లో నుంచి బూతులు కానీ పనికిమాల చెత్త మాటలు బయటకు వస్తుంటాయి. వచ్చిన ప్రతిసారి ఏంటి ఇలాంటి మాటలు వస్తున్నాయని నీ మాట తీరును బట్టి నీలో ఒక్కసారైనా భయం కలిగిందా? నీ ఆలోచనలు బట్టి నీలో ఒక్కసారైనా భయం కలిగిందా? పామును చూసినప్పుడు కానీ, పాముకు వచ్చిందన్న ఆలోచన వచ్చినప్పుడు కానీ కలిగిన భయము పాపం విషయంలో మనలో కలగకపోవడానికి కారణం ఏంటంటే, పరలోకంలో దేవుని కృపను పొందుకుంటామో లేదో అన్న భయం మనలో లేదు. ఆ భయం లేదు కాబట్టిగానే ఇలా బ్రతుకుతున్నాం ప్రేమన దేవుని వారు. ఆ భయం లేదు కాబట్టిగా మనం ఇలా జీవిస్తున్నాం ప్రేమన దేవుని వారు. అందుకే దేవుడు మాట్లాడుతున్న, నాయనా మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి. మన బ్రతుకు కాలంలో ఏంటంటే ఎప్పుడో ఒకసారి ఏదో ఒక చేదైన వేరు లోపల ఆటోమేటిక్గా మొలుస్తుంటాయి. అది గర్వమైనా కానీ, అది అసూయ అయినా కానీ, సహోదరుల మధ్య తారతమ్యాలు కానీ, ఒక వ్యర్థమైన మాట తీరులు కానీ, ఏదో ఒకటి చేదైన వేరు లోపల ఆటోమేటిక్గా మొలుస్తూనే ఉంటుంది. వెంటనే నేనేం చేయాలో తెలుసా? ఆ చేదైన వేరుని ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి ప్రేమైన దేవుని వారు. ఒక గోడలు ఉంటాయి చూసినారు ఎప్పుడైనా? ఆ గోడలో రావి చెట్టు మొలుస్తుంటుంది ఎప్పుడైనా. ఆ రావి చెట్టు ఏం కాదులే అని వదిలేసావు అనుకో, ఆ రావి చెట్టు ఏం చేస్తుందో తెలుసా? ఆ గోడ మొత్తాన్ని పడగొడుతుంది. గోడలో మొలిసిన రావి చెట్టు ఎంత ప్రమాదకరమో, నీ జీవితంలో నీ బ్రతుకులో మొలిసిన చేదైన వేరు కూడా అంతే ప్రమాదకరం. అది నీలో ఎదిగి 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 ఒకరోజు నీ జీవితాన్ని పడగొడుతుంది. అది నీ జీవితాన్నే పడగొడుతుంది. అందుకోసం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అపవాది రెడీగా ఉంటుంది నీలో ఒక చేదైన వేరు మొలిపించడానికి. నువ్వు జాగ్రత్తగా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనము దేవునిలోకి వచ్చిన తర్వాత మన లక్ష్యం ఒకటే, పరలోక రాజ్యానికి చేరుకోవాలి, దేవుడున్న లోకంలో అడుగు పెట్టాలి. ఆ లోకంలో అడుగు పెట్టాలి అని అంటే ఏ విధమైన చేదైన వేర్లు మనలోకి రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటేనే మనము ముందుకెళ్తాం మన దేవుని వాళ్ళు. ఆ చేదైన వేరు మొలిచిన తర్వాత మనలో వచ్చిన ఆ నిర్లక్ష్యాన్ని బట్టి ఏశావు జీవితం ఏమైపోయిందో 16వ వచనంలో రాయించాడండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును ఏం చేశాడట? దేవుడు మొదట్లో ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే జ్యేష్ఠత్వం అనే గొప్ప వరాన్ని ఇచ్చాడు. ఆ గొప్ప వరాన్ని ఒక్క పూట కూటి కొరకు నిర్లక్ష్యంతో ఏం చేసుకున్నాడట? అది అమ్మేసుకున్నాడట. ఆ ఏశావు ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని ఎలా అయితే అమ్మేసుకున్నారో, బాప్తిసం తీసుకున్న రోజు నీకు కూడా దేవుడు తన పరిశుద్ధమైన జీవితాన్ని నీకు నాకు ప్రసాదించాడు. పరిశుద్ధమైన జీవితాన్ని ప్రసాదిస్తే ఒక చిన్న కోరిక కొరకు నేనేం చేస్తున్నామట? ఆ పరిశుద్ధతని అమ్మేసుకొని బ్రతుకుతున్నాం. నిమిషానికి ఆ పరిశుద్ధతను అమ్మేసుకుంటున్నాం. నిమిషానికి మన జీవితాన్ని అమ్మేసుకొని బ్రతుకుతున్నాం. నాయన ఏశావులో కర్మించిన అదే నిర్లక్ష్యము నీలో నాలో కనబడుతుంది. క్రైస్తవ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏమి వచ్చినా ఏమి రాకపోయినా నిర్లక్ష్యం అన్నది చాలా ప్రమాదకరం ప్రియమైన దేవుని వాళ్ళు. నిజంగానే చాలా ప్రమాదం. అది ఏ రూపంలో వచ్చినా కానీ ప్రమాదకరమే. దేవుని పని ఒకటి చేసేటప్పుడు నీలో నిర్లక్ష్యం వచ్చిందా, ఆ నిర్లక్ష్యం చాలా ప్రమాదకరమైనది. ప్రార్థన చేసే టైంలో నిర్లక్ష్యం వచ్చిందా, అది ఇంకా ప్రమాదకరమైనది. బ్రతుకు విషయంలో నిర్లక్ష్యం వచ్చిందా, సంఘానికి వెళ్ళే విషయంలో నిర్లక్ష్యం వచ్చిందా, సంఘ పరిచర్య విషయంలో నిర్లక్ష్యం వచ్చిందా, సువార్త విషయంలో నిర్లక్ష్యం వచ్చిందా, దేవుని మందిరానికి పోయే విషయంలో నిర్లక్ష్యం వచ్చిందా,
ఏ విషయంలో నిర్లక్ష్యం వచ్చినా ఆ నిర్లక్ష్యం నీ జీవితాన్నే నాశనం చేస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చేయాల్సిన టైంలో మనం చేయకపోతే ఇంకా ఎప్పుడు చేస్తాం చెప్పండి? వయసు అయిపోయిన తర్వాత చేస్తామా? పోనీ రేపు మంచం ఎక్కిన తర్వాత చేస్తామా? రేపు దేవునికి దూరం అయిపోయిన తర్వాత చేస్తామా? ఎప్పుడు చేస్తావు దేవుని పని? కార్యానుకూలమైన మంచి సమయం మన దగ్గర ఉన్నప్పుడే దేవుని పని విడిచిపెడితే, పని లేని టైంలో పనిని వెతుక్కుంటూ పోవడం ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? ఏశావు తన దగ్గర ఉన్న అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత ఎలా వెతికాడో తెలుసా? కన్నీళ్లతో వెతికాడు. ఇప్పుడు నీ దగ్గర అవకాశం ఉన్న తర్వాత దేవుని పని పోగొట్టుకుంటే, తర్వాత నువ్వు కన్నీళ్లు విడిచి వెతికినా కానీ, ఆసక్తితో ఆశపడినా కానీ దేవుని పని మళ్ళీ మన దగ్గరికి రాదు. అందుకోసమే గుర్తుపెట్టుకోండి, నిర్లక్ష్యం అన్నది ఏ రూపంలో రాకూడదు. వచ్చిందా జీవితంలో మళ్ళీ ఆ పనిని సంపాదించుకోవాలంటే మళ్ళీ రాదు మన దేవుని వారు. అందుకోసమే బైబిల్ చదివే విషయంలో కానీ, ప్రార్థనలు చేసే విషయంలో కానీ, దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో కానీ, సమయాన్ని పాటించే విషయంలో కానీ, ఏ విషయంలో అయినా కానీ నిర్లక్ష్యాలు మనకు తగవు మన దేవుని వారలారా. అందుకే నిర్లక్ష్యంతో ఏశావు తన బ్రతుకుని ఎలా పోగొట్టుకున్నారో మనము మన బ్రతుకుని అలా పోగొట్టుకోకూడదు. ఆ రోజు బుద్ధి లేని కన్యకలు తమ బ్రతుకులు చేతులారా నాశనం చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒక చిన్న నిర్లక్ష్యం. నేనే అంటాను, బుద్ధి కలిగిన కన్యకలకు బుద్ధి లేని కన్యకలు తేడా ఎంత ఉందో తెలుసా? నిజంగా చెప్పాలంటే వాళ్ళు తలుపు దగ్గరికి వచ్చారు, వీళ్ళు తలుపు దగ్గరకు వచ్చారు. బుద్ధి కలిగిన కన్యకలు తలుపు దాటి అవతల అడుగు పెట్టారు. బుద్ధి లేని కన్యకలు ఎంత దూరం వచ్చారో తెలుసా? తలుపు దగ్గరికి వచ్చారు. వారికి వీరికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఒక చిన్న డోరు మాత్రమే. ఆ డోరు ఓపెన్ కాకపోవడానికి కారణం ఏంటంటే బుద్ధి లేని కన్యకలలో ఉన్న ఒక చిన్న నిర్లక్ష్యం. నీ జీవితం కూడా నా జీవితం కూడా అంతే. నువ్వు మందిరానికి వచ్చావు, వాక్యం విన్నావు, బాప్తిసం తీసుకున్నావు, చాలా బాగున్నావు. కానీ ఒక చిన్న నిర్లక్ష్యము, నువ్వు గేటు దగ్గరికి వచ్చి ఆగిపోతావే తప్ప గేటు తర్వాత అవతల అడుగు పెట్టలేవు. అందుకోసమే ఈ నిర్లక్ష్యాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ప్రవర్తన చేస్తూ ముందుకు వెళ్ళాలి మన దేవుని వారు. ఏశావు గురించి దేవుడు అదే మాట్లాడుతాను. ఆయన ఏశావు చిన్న నిర్లక్ష్యంతో తన బ్రతుకును ఏం చేశాడట? పోగొట్టుకున్నాడట. అందుకే ఏమంటున్నాడమ్మా, ఏశావు ఆ తరువాత 17వ వచనం చూడు తల్లి, ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కొరకు శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడెను. చాలు తల్లి. ఆ తర్వాత శ్రద్ధగా వెతికాడు, కానీ మారు మనసు పొందడానికి అతనికి ఏం రాలేదట? అవకాశము రాలేదు మన దేవుని వాళ్ళు. ఈ వాక్యాలు విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది? కానీ నాకైతే చాలా భయం కలుగుతుంటుంది. ఎందుకంటే ఒకవేళ మనకు కూడా అవకాశమే రాకపోతే జీవితంలో నెక్స్ట్, బయట ఎంతోమంది ఏదో పనుల మీద వెళ్ళిపోయారు, మందిరానికి ఎవరు రాలే. వచ్చిన కొంతమంది అయినా కానీ శ్రద్ధగా దేవుని మాటలు విన్నాం. బయట ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే మందిరానికి వచ్చిన మనము చాలా గొప్ప వాళ్ళమే, ఒక మెట్టు పైన ఉన్న వాళ్ళమే. కానీ ఇక్కడికి రావడం ముఖ్యంగా, ఇక్కడి నుంచి పైనున్న ఆ దేవుని సన్నిధానానికి చేరుకోవడమే చాలా ముఖ్యం. బయట నుంచి మందిరానికి వచ్చే వాళ్ళు చాలామంది ఎక్కువే, కానీ ఇక్కడి నుంచి అక్కడికి పోయే వాళ్ళే చాలా తక్కువ మన దేవుని వారు. బయట నుంచి మందిరం లేకొచ్చిన నువ్వు అక్కడ అడుగు పెట్టడానికి, అక్కడ అడుగు పెట్టకపోవడానికి మధ్యలో ఉంటున్నది ఏంటంటే ఒక చిన్న నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యాన్ని ఒక్కటే మనం పోగొట్టుకున్నామంటే ఏశావు మాదిరి తర్వాత మనం బాధపడాల్సిన అవసరము లేదు. ఏశావు కన్నీళ్ళైనా చచ్చిన తర్వాత ఆగిపోయి ఉంటాయేమో, అదే రేపు నరకానికి వెళ్ళిన తర్వాత అక్కడ పండ్లు కొరుకుతూ ఉంటూ ఏడుస్తూ ఉంటే అక్కడ మన ఏడుపు ఆగదు, పండ్లు కొరికే ఆ బాధ తీరదు మన దేవుని వారు. అందుకోసమే దేవుడు నీతో ఈరోజు నాతో ఓపెన్గా మాట్లాడతాను. నాయన మీరు దేవునిలోకి వచ్చారు, మీరు భక్తిలో ఉన్నారు, బయటలతో పోల్చుకుంటే ఒక స్థాయికి వచ్చారు. ఇప్పుడు ఏమవుతుందంటే మన జీవితం ఆరిపోవడానికి సిద్ధంగా కనపడుతుంది మన దేవుని వాళ్ళ. ఎప్పుడైనా మీరు నివురు గప్పిన నిప్పు అనే ఒకటి ఎప్పుడన్నా పదం విన్నారమ్మా? మనము ఎప్పుడన్నా ఇంట్లో వంట చేసేటప్పుడు అమ్మ పుల్లలు పెట్టి కాల్చి వంట చేస్తుంటారు, చూసినారా? ఆ వంట చేసేటప్పుడు కొన్ని నిప్పులు అలానే ఆరిపోయినట్టు పైకి కనపడుతుంటాయి. దానిపైన బూడిద ఉంటుంది తప్ప లోపల ఆ నిప్పు రగులుతూనే ఉంటుంది. ఆ నివురు కప్పిన నిప్పు అన్న దాని గురించి నేను ఆలోచన చేసినప్పుడు నాకు ఏమర్థమైందో తెలుసా?
ఆ నిప్పు ఎలా అయితే లోపల రగులుతూ పైకి ఆరిపోతూ కనిపించిందో మన జీవితం కూడా అలాంటిదే. పైకి ఇప్పుడు ప్రజెంట్ మనం ఎలా ఉన్నామంటే బాప్తిసం రోజు ఒకప్పుడు నిప్పులాగా వెలిగినోళ్ళమే. కాలం గడిచే కొద్దీ కాలం గడిచే కొద్దీ కాలం గడిచే కొద్దీ నివురు గప్పిన నిప్పులాగా తయారైపోతున్నాం. పైన బూడిద కమ్మేస్తూ వచ్చింది. ఆ బూడిద కమ్మేస్తూ మన జీవితాన్ని పోగొట్టుకుంటున్నామే తప్ప లోపల ఉన్న ఆ నిప్పును బయటికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకొక విషయం చెప్పాలంటే మనం పూర్తిగా ఆరిపోలేదన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. లోపల నిప్పు రగులుతూనే ఉంటుంది. ఏమంటే ఆరిపోయినట్టు పైకి కనపడుతుంది అంతే, లోపల ఉంది. మరి ఆ నిప్పును బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలి? ఒక్కసారి గట్టిగా ఊదితే చాలు, పైనున్న బూడిద ఎగిరిపోయి లోపల ఉన్న నిప్పు బయటకు వస్తుంది. ఆ నివురు గప్పిన నిప్పును ఎలా అయితే లోపల నుంచి ఆ నిప్పును బయటికి తెచ్చుకుంటామో, ఆరిపోయిన మన భక్తిని ఏం చేయాలో తెలుసా? ప్రార్థన ద్వారా, సహవాసాల ద్వారా, యథార్థత ద్వారా, దేవుని సన్నిధానంలో గడుపుతున్న ఈ సహవాసం ద్వారా మనలో ఆరిపోవడానికి సిద్ధంగా ఉంటున్న ఆ నిప్పును మళ్ళీ బయటికి తెచ్చుకోవాలి. మన దేవుని వారలారా, తెచ్చుకోకపోతే పూర్తిగా ఆరిపోతాం. కొన్ని సామెతలు కానీ కొన్ని ఉదాహరణలు మనతో ఏదో ఒకటి మాట్లాడతాయి, కానీ కొన్ని సామెతలు మాత్రం మన గురించే మాట్లాడతాయి. అలాంటి వాటిల్లో ఇది ఒక చాలా ప్రాముఖ్యమైనది. మన దేవుని వల్ల పైకి ఆరిపోయినట్టే కనపడుతున్నావు, కానీ లోపల ఆ నిప్పు అలానే ఉంది. ఒకవేళ నువ్వు దాన్ని పట్టించుకోలేదా, పూర్తిగా నువ్వు ఆరిపోతావు. మనలో నిప్పు అయితే ఉంది, పైన బూడిద కమ్ముకుంది, ఇంకా నువ్వు పట్టించుకోకపోతే పూర్తిగా ఆరిపోతావు. పూర్తిగా నీ జీవితం అడుగంటిపోతుంది. అలా ఆరిపోకముందే మళ్ళా నీలో ఉంటున్న ఆ నిప్పును ఏం చేసుకోవాలి? మనము బయటికి తీసుకొచ్చుకోవాలి. మన దేవుని వారు ఈ నివురు గప్పిన నిప్పు అనే దాని గురించి 2 సందర్భాలు 2 విధాలుగా మాట్లాడి ఈరోజు నేను ముగిస్తానండి. మొదటి విషయం ఏంటంటే, ఎప్పుడైనా ఒక రూపాయి నాణ్యం ఉంటుంది, గమనించారా? ఆ రూపాయి నాణ్యానికి ఒకవైపు బొమ్మ ఉంటుంది, ఒకవైపు బొరుసు ఉంటుంది. దానికి 2 పార్శ్వాలు అన్నవి కనబడుతూ ఉంటాయి. మన ఆత్మీయ జీవితం కూడా ఇలాంటిదే. మనలో కూడా 2 పార్శ్వాలు కనపడుతుంటాయి. మన ఆత్మీయ జీవితంలో, మన ఆత్మీయమైన బ్రతుకుల్లో వాటిని రెండింటిని జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటున్నాయి. ఒక రూపాయి నాణానికి ఉన్న 2 వైపులు లాంటివి. ఎప్పుడైనా పెద్దలు ఒక మాట అంటుంటారు, రే ఎవరి వీపు వాడికి కనిపించదురా అంటుంటారు. నిజంగా చెప్పాలంటే ఒక అద్దము లేదంటే ఏదైనా ఒక వస్తువు లేకపోతే మన వీపు మనకు సరిగా కనిపించదు. మన వీపే కాదు, నిజంగా చెప్పాలంటే మన తల ఉంది చూసినారా? ఒక అద్దము ఇలాంటివి ఏమీ లేకపోతే మన తల కూడా మనకు కనిపించదు. నిజంగా చెప్పాలంటే ఒక అద్దము కానీ ఏదైనా ఒక వస్తువు లేకపోతే మన కళ్ళ ముందర కనపడుతున్న మన ఫ్రంట్ సైడు మనకు కనిపించదు, మన బ్యాక్ సైడ్ కూడా మనకు కనిపించదు, మనకు ఏ రూపము కనపడదు. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు ముందర పెట్టుకొని ఆలోచన చేస్తే అప్పుడు మనలో ఉన్న లోపాలు ఖచ్చితంగా కనపడతాయి. ఈ దేహంలో ఉన్న లోపాలు మన కంటికి కనిపించినా కనిపించకపోయినా పెద్ద కథ ఏమి కాదు, కానీ నీ జీవిత కాలంలో 2 పార్శ్వాలు నీకు ఖచ్చితంగా కనిపించాలి. ఒకటి ఆత్మీయమైన జీవితం నీకు కనపడుతుండాలి. ఒకవేళ లోకంలో పడిపోతున్నావేవో లేదో ఆ జీవితం కూడా నీకు కనపడుతూ ఉండాలి. ఈ నివురు గప్పిన నిప్పు అన్న దాని గురించి 2వ పార్శ్వాన్ని గురించి నేను మాట్లాడతాను. ఏంటంటే ఇప్పుడు నిప్పు గురించి మళ్ళీ మాట్లాడతాను. నిప్పు ఎలాంటిదంటే పైకి ఆరిపోయినట్టు కనపడుతుంటుంది, కానీ లోపల అది ఇంకా రగులుతూనే ఉంటుంది. మనలో కూడా బాప్తిసం తీసుకున్న కొత్తలో కొన్ని కోరికలు, కొన్ని పాపాలు, కొన్ని భోగేచ్ఛలు ఆరిపోయినట్టే పైకి కనపడతాయి. నిజంగా చెప్పాలంటే అవి పూర్తిగా ఆరిపోవండి. ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు, పైనున్న బూడిద ఎగిరిపోయిన ప్రతిసారి లోపల నుండి ఆ నిప్పు ఏం చేస్తుంది? అది బయటికి వస్తుంది. ఒక నిప్పు ఎలా అయితే బయటపడుతుంటుందో మనలో ఉన్న కోరికలు, భోగేచ్ఛలు అలానే ఒక్కొక్కసారి బయటపడుతుంటాయి. వెంటనే నువ్వేం చేయాలంటే కామ కోరికలు కానీ భోగేచ్ఛలు కానీ వాటిని పూర్తిగా ఆర్పేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఒకసారి చూద్దామమ్మా. 10వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము తల్లి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూద్దామమ్మా. పగ కలహము రేపును. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి, ప్రేమట దోషములన్నిటిని ఏం చేస్తుందట? అది కప్పేస్తుంది. నిజంగా మనలో ప్రేమ ఉంటే ఎదుటి వాళ్ళలో ఉన్న దోషాలు మనకు సరిగా
కనిపించినా కానీ వాటి గురించి మనం పట్టించుకోము. ఎందుకంటే మన అనుకున్న వాళ్ళు చిన్న చిన్న పొరపాట్లు చేస్తే మనం పెద్దగా ఫీల్ కాం. ఎందుకంటే వాళ్ళ మీద మనకి ఏముంది? ప్రేమ ఉంది. ఇలా చెప్తే మనకు అర్థం కాదు. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. ఆ చిన్నపిల్లలు పొరపాటున ఏం చేస్తారంటే ఇంట్లో నీళ్లు ఒలికేస్తుంటారు. మన పిల్లలు ఇంట్లో నీళ్ళు ఒలికేసినప్పుడు మనకు పెద్దగా కోపం రాదు. మన కూతురేలే, మన కొడుకేలే అనుకోండి. అదే బయట ఉండోడు ఒకడు వచ్చి ఇంట్లో ఆ నీళ్ళు ఒలికేసాడు అనుకో, మనకి ఎంత కోపం వస్తుందో తెలుసా? కారణం ఏంటంటే కొడుకు మీద ప్రేమ ఉంది, బయట వాళ్ళ మీద ఆ ప్రేమ లేదు. ప్రేమ ఏం చేస్తుందంటే దోషములన్నిటిని కప్పేస్తుంది. నా కొడుకే కదా, మా వాడే కదా, ఏం కాదులే అనుకుంటాం. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు చేసిన చిన్న చిన్న పొరపాట్లు నీకు కోపాన్ని, నీలో మనస్పర్ధాలు, నీలో ఏదో కలిగిస్తుందంటే ఓపెన్గా మాట్లాడుకోవచ్చు. నీలో ఏం లేనట్టు ప్రేమ లేదు, అంతే. అదే ప్రేమ ఉంటే దోషాల గురించి మాట్లాడవు, నువ్వు దాని గురించి ఏమీ పట్టించుకో. ఒకవేళ దేవుడే మన గురించి పట్టించుకోవాలనుకుంటే మనం ఎన్ని తప్పులు చేశాము, మనం ఎన్ని పాపాలు చేశాము. మన జీవితం ఎలాంటిదంటే దేవుడు ఒక విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు అది ఏ రూపంలో మాట్లాడినా కానీ పక్కన వాళ్ళ గురించి మాత్రమే ఆలోచన చేస్తుంటాం. ఆ మాట నాకెందుకు వర్తించదని మనం ఎప్పుడు అనుకోం ప్రేమ దేవుని వల్ల. ఒకానొక టైంలో దావీదు బెస్తబా విషయంలో తప్పు చేశాడమ్మ. బెస్తబా విషయంలో తప్పు చేస్తే సేవకుడు వచ్చాడు. డైరెక్టు దావీదు, నువ్వు బెస్తబా విషయంలో ఇలా వ్యభిచారం చేశావు నాయన అని మాట్లాడుకోకుండా ఒక సందర్భాన్ని తీసుకుని మాట్లాడతాడు. ఏంటంటే ఒక ధనవంతు దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి. ఒకడు పేదవాడు కూడా ఉన్నాడు అదే ప్రాంతంలో. ఆడి దగ్గర ఒకే ఒక గొర్రె ఉంది. ఆడు తన సొంత కూతురు మాత్రం చూసుకుంటున్నాడు. ఈ ధనవంతుని ఇంటి దగ్గరికి ఒక బంధువు వచ్చాడు, ఒక అతిథి వచ్చాడు. వాడు రావడంతో వీడు ఏం చేశాడు, ఆడికి ఆతిథ్యం చేయాలి, మంచి వంట పదార్థాలు వండాలని చెప్పేసి వీడి దగ్గర 100 గొర్రెలు ఉంటే ఆ గొర్రెలలో ఒకటి తెచ్చి వాటిని వధించి ఆడికి విందు చేయలేదట. పక్కింట్లో ఒకటి గొర్రె ఎందుకు చూసినాడా, ఆ గొర్రె తీసుకొని వచ్చి కన్న కూతురులాగా చూసుకుంటున్నాడన్న విషయం కూడా పక్కన పెట్టి తీసుకొని వచ్చి దాన్ని వధించి వీడింటికి వచ్చిన అతిథికి ఏం చేశాడట, ఆతిథ్యం చేశాడు. ఈ సందర్భం చెబుతుంటే దావీదుకి ఎంత కోపం వచ్చిందో తెలుసా? అలాంటోడు బతకకూడదు, వాడిని చంపేయాలి. ఆ సందర్భం విన్నప్పుడు నాకు అనిపించింది, ఆ నాతాను అనే ప్రవక్త ఆ ఉపమానం ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మాట్లాడుతుందే దావీదు గురించి. కానీ దావీదు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసా? మాట్లాడుతున్న ఆ మాటలు అంటే సేవకుని నోట్ల నుంచి వస్తున్న ఆ మాటలు తనకు వర్తించుకోలే, పక్కనోడికి ఎవరికో వర్తించి ఎవడు రావాడు వాని కథ తేల్చేయాలంటున్నాడు. చూసినాడా దావీదు ఆ సందర్భంలో ఎలా ఉన్నాడో? వాక్యం ముందర కూర్చున్న ప్రతిసారి మనం అలానే ఉంటున్నాం. వాక్యం వింటున్న ప్రతిసారి, వాక్యాన్ని మాట్లాడుతున్న ప్రతిసారి మనం ఎలాంటి వాళ్ళమంటే ఇది పక్కనోనికని వాడిని చూసినప్పుడు కోపం వస్తుంటుంది, కానీ తప్పు చేస్తుంది నేను కూడా కదా అని, నా బ్రతుకు కూడా అలాంటిదే కదా అని మన విషయంలో మనం ఎందుకు ఆలోచన చేసుకోవట్లే? ఎప్పుడు పక్కనోడైనా మనకు కనపడేది, మనకు మనం ఎందుకు కనిపించట్లే? మనమంత పరిశుద్ధులమా? మనమంత నీతిమంతులమా? ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పుడైనా పక్కనోళ్ళ గురించి, పక్కనోళ్ళ లోపాల గురించి మాట్లాడకూడదు. ముందు మన గురించి మనం ఏంటో చూసుకోవాలి. నిజమైన విశ్వాసి, నిజమైన యథార్థంగా బ్రతికేవాడు పక్కనోళ్ళ గురించి కాదు ఆలోచన చేసేది, తనలో ఉన్న లోపాల గురించి ఆలోచన చేసుకుంటాడు. ఈ లోకంలో లోపం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎవరో ఒకరు ఏదో ఒక బలహీనతతో ఉంటారు. నాకుంటుంది, నీకుంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది బలహీనతలు. యేసుక్రీస్తు వారి సంఘం గురించి ఓపెన్గా ఒక మాట మాట్లాడు. సంఘము పరిశుద్ధమైనది అని దేవుడు ఏమైనా ప్రేమించాడా? సంఘంలో అది కల్మషమైనదైనా, అది ముతకబారినదైనా, అది ఎలాంటిదైనా కానీ ప్రేమించి చేరదీసుకున్నాడు అంతే తప్ప దానికి ఉన్న ఆ పాప కల్మషాన్ని బట్టి అసహించుకున్నాడా? ఎప్పటికీ అసహించుకోలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఆత్మీయులు కానీ, మన సహోదరులు కానీ, మన సంఘానికి వచ్చే వాళ్ళు కానీ చిన్న చిన్న బలహీనతల్లో ఉన్నప్పుడు ఆ బలహీనతలు భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం మనకు లేదు. ఒకవేళ భూతద్దంలో పెట్టి చూసుకోవాల్సి వస్తే మన జీవితాన్ని మనం చూసుకుందాం అంతే. ఫస్ట్ పక్కనోళ్ళని చూడడం కంటే ముందు మన గురించి మనం చూసుకుంటే సరిపోతుంది కదా. మనలో లోపాలు ఉంటాయి, మనలో అసూయలు ఉంటాయి, మనలో కోపతాపాలు ఉంటాయి, మనలో బలహీనతలు ఉంటాయి, మనలో ఎన్నో ఉంటాయి. ముందు మన గురించి మనం చూసుకుందాము, పక్కనోళ్ళ గురించి కాసింతసేపు వదిలేద్దాం. ఒకవేళ పక్కనోళ్ళు అలానే బ్రతికాడనుకో, రేపు తీర్పు రోజున వాళ్ళ బ్రతుకు గురించి సమాధానం చెప్పుకుంటారు. నీ సిచ్యువేషన్ ఏంటి? నీ బ్రతుకు గురించి నువ్వు సమాధానం చెప్పుకోవడానికి నీ బ్రతుకు నువ్వు చూసుకో చాలు తప్ప పక్కనోళ్ళ జీవితాన్ని చూడాల్సిన అవసరము లేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నాయన ప్రేమ దోషములన్నిటిని ఏం చేస్తుందట, అది కప్పేస్తుంది. ఇక్కడ రెండో విషయం ఏంటో మాట్లాడమంటారండి. ప్రేమ పక్కనోళ్ళ విషయంలో కాదు, నీలో ఉన్న పాపాలను కూడా అది ఏం చేస్తుంది, కప్పేస్తుంది. ఇది రెండో భావం. మొదటి భావాన్ని అన్వయం చేసుకుంటూ ఇది చూడకండి.
రెండో భావం ఏంటో తెలుసా? ప్రేమ. ప్రేమ అంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మనము దేవుని ఆజ్ఞలు గైకొనుటే ప్రేమ. ఎవరైతే దేవుని వాక్యం ప్రకారం బ్రతుకుతుంటారో, దేవుని ఆజ్ఞల ప్రకారం ప్రవర్తిస్తుంటారో, ఆ వాక్యం ఏం చేస్తుందట? ప్రేమ దోషములన్నిటినీ కప్పేస్తాయి. వాక్యం ఏం చేస్తుందంటే నీలో ఉన్న కామాన్ని, నీలో ఉన్న మోహాన్ని, నీలో ఉన్న కోరికలను, వీటన్నిటిని కప్పేసి తొక్కి పెట్టేస్తుంది. అందుకే మొదట నేను సాధించుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రేమ. ఏంటా ప్రేమ? దేవుని ఆజ్ఞలు గైకొనే ప్రేమ మనలో ఉండాలి తల్లి. ఆ ప్రేమ మనలో ఉన్నదంటే పక్కనోళ్ళ పాపాల గురించి మనం పట్టించుకోము. మన పాపాలను కూడా బయట పడకుండా పరిశుద్ధమైన బ్రతుకుతో ఆ కోరికలన్నీ అణిచి గట్టిగా దేవుని కోసం బ్రతికే ఒక అవకాశము ఉంటుంది మన దేవుని వారు. అందుకోసమే నివురు గప్పిన నిప్పులాగా లోపల కోరికలు బయటకు వచ్చిన ప్రతిసారి వాక్యము చేత ఆ కోరికలు అణిచేస్తూ నీలో ఉన్న పాపం అనే నిప్పును చివరికి ఏం చేయాలి? ఆర్పేయాలి. ఎప్పుడైనా ఆ నిప్పును గాలిలో పెట్టామనుకోండి, మెల్లిమెల్లిగా గాలి తగలగా ఆ నిప్పు ఏమైపోతుంది? పూర్తిగా ఆరిపోతుంది. గాలికి నిప్పు ఎలా అయితే పూర్తిగా ఆగిపోతుందో, నువ్వు వాక్యం వినగా ఇంకా చెప్పాలంటే వాక్యం ప్రకారం బ్రతకగా నివురు గప్పిన నిప్పులాగా నీ పాప జీవితంలో ఉన్న కోరికలు ఒక్కొక్కటి పూర్తిగా ఒకరోజు ఏమైపోతాయి? ఆరిపోతాయి మన దేవుని వారు. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం ఏంటంటే నిప్పు లాంటి భక్తి జీవితం. దేవుడు మనకు నిప్పు లాంటి ఒక భక్తి జీవితం ఇచ్చారు. శోధనలు బట్టి కానీ, సిచ్యువేషన్ బట్టి కానీ మన భక్తి మీద ఆ బూడిద కమ్ముకొని ఉంటుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, నీలో ఆ భక్తిహీనత పెరిగే కొద్దీ నీలో భక్తి అన్నది తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. ఎందుకు మన జీవితం అలా తయారైపోతుంటుందంటే, రోజుకు మనలోకి వచ్చిన ఈ భక్తిహీనతే మన జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా పాలల్లో నీళ్లు కలవడం గమనించారా? పాలల్లో నీళ్లు కలిసాయి అనుకోండి, అది కనిపించం. మనం వేరు చేయాలంటే చాలా కష్టం. అందులో నీళ్లు ఉన్నాయా లేదా అని పసిగట్టడము మన కళ్ళకు అది అసాధ్యం. వాటిని ఎలా అయితే కనుక్కోలేమో, మనలోకి వచ్చిన భక్తిహీనతను కూడా మనం కనుక్కోలేము మన దేవుని వారు. కానీ అది నీళ్ళలో పాలు కలిసినట్టు, పాలలో నీళ్లు కలిసినట్టు, ఒకదానిలో ఒకటి నిమిడీకృతం అయిపోయినట్టు మనలోకి వచ్చి చేరిపోతూ ఉంది మన దేవుని వారు. అందుకోసమే నీలో ఉన్న ఆ భక్తిహీనతను ఏం చేయాలంటే మెల్లిగా దానిని ఒక్కొక్కటి తీసేసుకోవాలి మన దేవుని వారు. నీలో ఉన్న ఆ భక్తిహీనతను వేరుపరిస్తే కానీ మన జీవితం ముందుకు సాగిపోదు. అందుకే లోపలికి భక్తిహీనత రాకుండా మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. ఇలా భక్తిహీనత ఎందుకు వస్తుంటుందంటే, మనము ప్రార్థనలో తల వంచడం కంటే పాపం దగ్గర తల వంచడమే చాలా ఎక్కువైపోయింది అనిపిస్తుంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రార్థనలో ఎన్నిసార్లు తల వంచుతామో మనకు తెలియదేమో, కానీ పాపం విషయంలో మాత్రం ఎన్నోసార్లు తల దించుతూనే ఉంటాం. ఇలా పాపం ముందర తల దించిన ప్రతిసారి నీలేక ఆ భక్తిహీనత కొద్దిగా ఏమవుతూ వచ్చింది? ఎంటర్ అవుతూనే వచ్చింది మన దేవుని వారు. ఎవరైతే ప్రార్థనలో ఎక్కువగా తల వంచుతారో వాళ్ళు మాత్రమే పాపం దగ్గర తల వంచడము తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. అందుకోసమే మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ఏం చేయమని చెప్పాడు ప్రభువు? ప్రార్థన చేయండి. ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత గొప్పగా దేవుని కోసం బ్రతుకుతాం. ఈ భక్తిహీనత లోపలికి ఎంటర్ అవుతున్నది అనుకోండి, మనలోంచి భక్తి ఆటోమేటిక్గా ఏమైపోతుంటుంది? వెళ్ళిపోతుంటుంది. అందుకే రోజుకు మన భక్తి తగ్గిపోతుంది. ఆ భక్తిని గుర్తు చేసుకొని తగ్గిపోయిన ఆ భక్తిని మళ్ళీ ఏం చేయాలి? నింపుకోవాలి మన దేవుని వాళ్ళు. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎప్పుడైనా మనం ఇలా 2 దోసిట్లు పట్టామనుకోండి, అందులో వాటర్ పోసామనుకోండి, కొద్దిసేపటికి ఏమైపోతాయమ్మా? కారిపోతాయి, అందులోంచి వెళ్ళిపోతాయి. సరే, మళ్ళీ ఆ దోసిళ్ళు నిండాలంటే మళ్ళీ ఏం చేయాలి? మనము మళ్ళీ పోసుకోవాలి, అంతే, ఇంకేం లేదు. ఎన్నిసార్లు నీళ్ళు పోతుంటే అన్నిసార్లు పోసుకుంటూ ఉండాలి. మనలోకి భక్తిహీనత వచ్చి భక్తి బయటికి వెళ్ళిన ప్రతిసారి దేవుని సన్నిధానికి వెళ్ళి మోహకాలేసి, ప్రభువా నాలో భక్తి తగ్గిపోతుందయ్యా, నాలో విశ్వాసం తగ్గిపోతుందయ్యా, నాలో యథార్థత పోతుందయ్యా అని చెప్పేసి రోజుకు తగ్గిపోతున్న ఆ భక్తిని ప్రార్థన చేత, సహవాసం చేత మందిరానికి వెళ్ళి రోజుకు ఆ భక్తిని ఏం చేసుకోవాలి? పెంచుకోవాలి. ఇక్కడ భక్తి తగ్గిపోతుందంటే తప్పేం లేదు. తగ్గిపోతుందంటే వెంటనే ఏం చేయాలి? పెంచుకోవాలి. ఇక్కడ మన సెల్ ఫోన్ ఒకటి ఉందమ్మా,
సెల్ ఫోన్కు ఛార్జింగ్ అయిపోతుంటుంది. ఫస్ట్ 100% ఛార్జింగ్ పెట్టుకుంటాము, అది 50, 40, 30, చివరకు 1% వచ్చింది. 1% వచ్చినా మనం బాధపడాల్సిన అవసరం. మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటే మళ్ళీ ఫుల్ అయిపోతుంది. నీలో కూడా ఏమైపోతుందంటే భక్తి రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోయిందని నువ్వేం బాధపడాకు. మందిరానికి వెళ్ళి మోకాలు వేసి దేవుని సహవాసంతో మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటే నీ భక్తి మళ్ళా పైకి పుంజుకుంటుంది. అందుకోసం మందిరాలను విడిచిపెట్టాకండి, భక్తిని విడిచిపెట్టాకండి, ప్రార్థన విడిచిపెట్టాకండి, సహవాసాన్ని విడిచిపెట్టాక. అలా విడిచిపెట్టకుండా లోపల ఉంటున్న మన భక్తిని ఎప్పటికీ రగిలించుకుంటూనే ఉండాలి. మనం ఆరిపోయిన నిప్పుల మాదిరి కాదు ఉండాల్సింది, రగిలే నిప్పుల మాదిరి కనపడాలి. పైన బూడిద మాదిరి కనిపించకూడదు, లోపల రగిలే నిప్పు మాదిరే ఎప్పటికే ఉండాలి. ఒకవేళ పైన బూడిద కమ్ముకుంటుందా, ప్రతిసారి దేవుడు అంటాడు నీలో ఉన్న ఆ నిప్పు బయటికి రావాలంటే పెద్ద కథ ఏం కాదు. ఒకసారి వాక్యం చేత ఊదుకుంటే పైన బూడిదంతా ఎగిరిపోతుంది, లోపల ఉన్న నిప్పు బయటపడుతుంది. మనలో ఆ నిప్పు ఆరిపోలేదు. వాక్యం వింటున్న ప్రతిసారి మనలో ఒక వేదన, మనలో ఆ వేదన కలుగుతుంది అని అంటే ఆ నిప్పు ఇంకా రగులుతూనే ఉంది. ఆ నిప్పు చేత మన భక్తి జీవితాన్ని గట్టిగా వెలిగించుకొని దేవుడు నా లోకానికి చేరుకుందాం. ప్రేమైన దేవుడు వల్ల ఆలస్యమైంది క్షమించండి. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను.